హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి అసిస్టెంట్ మేనేజర్ అండ్ క్లర్క్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ ఏ విధంగా మనం అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోదాం. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడైతే చూసుకున్న తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినది ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 30 డిసెంబర్ నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 7 ఇక్కడ ఫిబ్రవరి 25 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ టెస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చిలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడైతే రిలేషన్షిప్ మేనేజర్ వచ్చేసి ఇక్కడైతే మనకు అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ అండ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ అయితే ఈ విధంగా పోస్టులు అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేట్స్ అయితే పాస్ అయి ఉండాలి కంపల్సరీ. అండ్ మనకు సెల్స్లో 1 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న మీరు 50% మార్కులు అయితే పాస్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 7 ఇక్కడ ఫిబ్రవరి వరకు అయితే మనం ఇక్కడ ఏజ్ అయితే కట్ ఆఫ్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన పీరియడ్స్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ హెచ్డిఎఫ్సి సంబంధించిన ఇక్కడ మనకు మంత్లీ సాలరీ వచ్చేసి ఇక్కడైతే చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే హౌ టు అప్లై వచ్చేసి ఏ విధంగా చేయాలో వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఆల్ కేటగిరీ వాళ్ళకైతే 479 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ మేనేజర్ అయితే ఇక్కడైతే పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టార్ట్ డేట్, లాస్ట్ డేట్, తర్వాత ఫీ పేమెంట్ డేట్ అనేది మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. సో జాగ్రత్తగా మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడైతే పూర్తి కాకుండా ఇక్కడ gmail.com అనేది డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఫుల్ సంబంధించిన ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ చేసేస్తే ఎడిట్ ఆప్షన్ లేదంటుంది. సో మీరు జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ అయితే చూసుకొని సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మన యొక్క పాస్వర్డ్ అయితే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ లేదా మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అయితే వస్తుంది. సో అక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడ నుండి అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఫోటో వచ్చేసి 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. ఎటువంటి బ్లర్ అయితే ఉండద్దు. తర్వాత క్యాప్స్ అయితే ఉండద్దు. తర్వాత మనకు సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ 10 to 20 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు వాళ్ళు. కావాలంటే గైడ్లైన్స్ మీద క్లిక్ చేసేసి గైడ్లైన్స్ అయితే చూసుకోండి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో వచ్చేసింది, సిగ్నేచర్ వచ్చేసింది. సిగ్నేచర్ మనకు క్యాపిటల్ బ్లాక్ లెటర్లో అయితే ఉండద్దు. సో ఇక్కడైతే ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ ఫోటోని. తర్వాత మై వ్యాలిడ్ సిగ్నేచర్ మీద ఈ విధంగా టిక్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీరు 40% ఎబోవ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎబోవ్ ఉంటే ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వర్క్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీరు వర్క్ చేస్తున్నారంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఒకవేళ ఎస్ చేస్తే తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు కంప్లీట్ 6 months ఇక్కడ పీరియడ్స్ సంబంధించిన ఎల్డబ్ల్యూ అనేది బ్యాంక్ సంబంధించింది. ఇది ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క పాన్ నెంబర్, సో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, 10 digit సంబంధించింది. తర్వాత మీ పైన ఎటువంటి కేసెస్ అనేది పెండింగ్ ఉన్నాయా అంటున్నారు. సో ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత కరెక్ట్లీ ఎంప్లాయిడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు కరెక్ట్లీ వర్కింగ్ చేస్తున్నారంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇమీడియట్లీ రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ వర్కింగ్ హెచ్డిఎఫ్సి. సో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్ ఎవరైనా హెచ్డిఎఫ్సిలో ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ
ఇక్కడ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అంటే ఈ యొక్క నోటిఫికేషన్ మీకు దేని ద్వారా అయితే తెలిసిందో సోషల్ మీడియానా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కెరియర్ పేజా, లేదా ఐబిపిఎస్, ఆ తర్వాత ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, గూగుల్ యాడ్సా, లేదా ఆదర్స్ ఉండే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఓపెన్ సెల్ రూల్స్ అంటే ఇక్కడైతే మీకు సంబంధించిన రూల్స్ ఏదైనా ఉంటే ఇక్కడైతే సెల్ సంబంధించింది ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఇక్కడ ప్రీవియర్ ఎక్స్పీరియన్స్ సెల్స్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. తర్వాత రిలోకేటెడ్ ఎనీవేర్ ఇండియాలో మీకు కావాలనిపిస్తే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నదో అన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు టూ డిజిట్ అనేది ఉండాలి. తర్వాత ఇక్కడైతే ఆర్ యూ కరెక్ట్లీ ఎంప్లాయిడ్, సో మీరు ఎంప్లాయిడ్ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ నేషనాలిటీ, సో ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మీకు దగ్గర ఉన్న ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసింది. ఏజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ ఇచ్చేసింది. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, చేస్తే వాళ్ళు మేల్ ఆఫ్ ఫీమేల్ వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసింది, లేకపోతే సింపుల్గా అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత మీరు మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అని మ్యారీడా దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మేమలో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసింది. తర్వాత మదర్ నేమ్, తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ దీంట్లో ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత మీకు కరెస్పాండెన్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటుంది దీంట్లో టిక్ వేసేసండి, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఒకవేళ పర్మనెంట్ వేరే అడ్రస్ ఉంటే ఇక్కడ అన్టిక్ చేసేసి వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడ చాయిస్ ద అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్, సో మీరు ఇక్కడ ఎప్పుడైతే మీరు ప్రజెంట్ అడ్రస్ ఉన్నారో ఆ యొక్క అడ్రస్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు ఫీజు అనేది చూపెడతా ఉంటుంది ఇక్కడ. సో ఈ యొక్క ఫీజు అనేది మనకు అప్లికేషన్ ఛార్జ్ అనమాట. సో ఈ విధంగా అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత వ్యాలిడ్ వాటిల మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 7th ఫిబ్రవరి వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ఎస్సి, సో ఇక్కడ మీకు సంబంధించిన 10th క్లాస్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో డే, మంత్, ఇయర్ ఇచ్చేసినాయి. అండ్ మీ యొక్క పర్సంటేజ్ అనేది మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో సో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. ఒకవేళ 90 పాయింట్ ఇక్కడ 99 వస్తే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా వచ్చేసి 80% అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా సో 80% అయితే వస్తుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఒకవేళ 74.2 ఇక్కడ 42 వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేయచ్చు అన్నమాట, నో ప్రాబ్లం. తర్వాత ఫస్ట్ ఆర్ సెకండ్ అని పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత హెచ్ఎస్సి మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన డిగ్రీ స్ట్రీమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి, సబ్జెక్ట్ నేమ్, తర్వాత మీ యొక్క పాసింగ్ ఇయర్, తర్వాత మీకు పర్సంటేజ్ అనేది ఇచ్చేసింది, తర్వాత మీకు క్లాస్ గ్రేడ్ ఇచ్చేసింది. తర్వాత గ్రాడ్యుయేషన్లో మీరు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ దీంట్లో ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ పాసింగ్ ఇక్కడ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు మార్క్స్ పర్సంటేజ్ అనేది ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ పాస్ ఉంటే ఇక్కడ పాస్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ డిగ్రీ ఏదైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత డూ యూ హ్యావ్ మినిమం 1 to maximum 10 years సేల్స్ ఎక్స్పీరియన్స్ విత్ ఎనీ ఆర్గనైజేషన్, సో మీకు కంపల్సరీ అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మనకు 1 to 10 years అయితే మనకు సేల్స్లో కంపల్సరీ ఏ ఆర్గనైజేషన్లో మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎస్ అయితే చేయాలి కంపల్సరీ. తర్వాత డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ సిస్టమ్, సో మీకు కంప్యూటర్ సిస్టమ్ పైన ఏదైనా ఆపరేటింగ్ వస్తుందా అంటున్నారు. ఒకవేళ ఉంటే ఎస్ అండి, చేస్తే మీకు సంబంధించిన కంప్యూటర్ డీటెయిల్స్, సో ఎక్సెల్, ఎంఎక్సెల్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకు పోస్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 7th అనేది ఇచ్చారనమాట. సో మీరు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఎంప్లాయీ అనే నేమ్, తర్వాత ప్రజెంట్లీ వర్కింగ్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి, మనకు డేట్ అయితే ఆఫ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వర్కింగ్ కాకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే. తర్వాత ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది 3 days అనేది వచ్చేస్తుంది. తర్వాత యాడ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో మెన్షన్ చేసి, లేకపోతే అవసరం లేదు. తర్వాత లాంగ్వేజెస్, సో మీకు సపోజ్ ఇక్కడైతే తెలుగు లాంగ్వేజ్ వస్తే మీరు సో ఈ విధంగా మనకు తెలుగు అనేది దీంట్లో టైప్ ఇచ్చేసండి. తర్వాత చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అనేది టైప్ అనేది చేసేయండి.
చేసిన తర్వాత రైట్ టు స్పీక్ మాట్లాడడం చదవడం వస్తే ఈ విధంగా టిక్ చేసేసి వ్యాలిడ్ వాటిల మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. లేకపోతే ఇక్కడ మనకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరనమాట. ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ అనమాట. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే అగ్రీ అయితే చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నో చేంజెస్ అయితే అడుగుతుంది. సో ఒకవేళ ఓకే చేసేస్తే సో నెక్స్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకోబోతుంది. ఇక్కడ అన్ని కట్టుకుంటే ఓకే అయితే చేసేయండి. తర్వాత ఇంకోసారి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, అదైతే అప్లోడ్ చేసేయండి జేపీజే ఫార్మాట్లో. సో వాళ్ళు మనకు నోటిఫికేషన్లో అయితే ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అయితే మెన్షన్ చేశారు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఏ విధంగా ఉండాలి. సో ఇక్కడ 20 నుండి 50 అనేది ఇక్కడైతే మనకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఉండాలి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ సైజ్ అనేది 10 to 20 KB, 20 నుండి 50 KB అనేది ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఈ విధంగా అయితే మీరు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సో మీకు సంబంధించిన అనేది ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. సో మీకు సంబంధించిన హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో వాళ్ళు పూర్తిగా అనేది ఏ విధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే మనం ఒక వైట్ పేపర్ తీసుకొని సో దానిపైన ఇక్కడ మనకు ఏ విధంగా ఉన్నదో అదే విధంగా అయితే టైప్ అయితే చేయాలి. సో ఇక్కడ ఐ ఉన్నాయి కదా, సో ఐ నుండి రిక్వైర్డ్ వర్క్ అయితే మీరు వైట్ పేపర్ మీద రాసేసి నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఉన్నాయి కదా, సో ఐ దగ్గర మీ యొక్క నేమ్ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి ఐ నుండి రిక్వైర్డ్ వర్క్ అయితే మీరు వైట్ పేపర్ మీద రాసేసి దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి ఇక్కడైతే మీరు అప్లై అయితే చేయాలి. సో ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడైతే చేసేయండి. సో ఇక్కడ కేబీలో అయితే మీరు జాగ్రత్తగా ఇక్కడైతే ట్రాన్స్లేట్ చేసేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కేబీలు అయితే ఇచ్చారన్నమాట. మనకు 20 నుండి 50 KBs అయితే ఉండాలని హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది. సో ఇక్కడైతే ఇచ్చారు 20 నుండి 50 KBs ఉండాలని. సో ఈ విధంగా మీకు సంబంధించిన హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్, సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇక్కడ రెజ్యూమ్ అయితే ఉంటుంది కదా, అదైతే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ వ్యూ అయితే పక్కన వస్తాయి. ఆ యొక్క వ్యూ అయితే కరెక్ట్గా అయితే మీరు చూసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తర్వాత ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ తర్వాత రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అయితే ఆప్షన్ వస్తున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఈ యొక్క క్యాప్షన్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు ఫైనల్ సబ్మిట్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డాక్యుమెంట్స్ వేరే అయితే మీరు అప్లోడ్ చేసి ఉంటే ఇక్కడైతే చాలా చూసుకొని ఓకే అయితే చేసేయండి. ఒకవేళ అన్ని కట్టుకుంటే ఓకే అయితే మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అయితే పేమెంట్ పేజ్గా అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. ఇక్కడ క్యాప్చర్ అవ్వబడుతుంది కదా, ఈ యొక్క క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసి మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్ కార్డ్, క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా నుండి ఇక్కడ నుండి మీరు అయితే పే అయితే చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నెంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మేక్ మీద క్లిక్ చేసి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అనేది అమౌంట్ అనేది పే అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ అనే అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేసి మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా సంబంధించిన ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్ క్లర్క్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.